హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్కో చాలా రోజుల తర్వాతొచ్చి బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నావేంటి? ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదక్కా అని చెప్పేసి మీరందరూ అడుగుతున్నారు కదా! నిజంగా చెప్తున్నా. మీరందరికీ అయితే నేను స్పెషల్‌గా థాంక్ యూ చెప్తున్నాను. థాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేననమాట. ఎందుకు అంటే ఆ మాట చెప్పడానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ అది ఫీల్ అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటుందనమాట. ఎందుకు థాంక్ యూ చెప్తున్నానంటే, నేను యూట్యూబ్ వీడియోస్ అనేది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే స్టాప్ చేశాననమాట. ఒకరోజు వ్లాగ్ చేశాను. ఆ నెక్స్ట్ డే తర్వాత కూడా నేను డైలీ వ్లాగ్ అనేది చేసి నేను మా అత్త వాళ్ళ ఇంటికొచ్చాననమాట. సో, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ అనేది అటు ఇటుగా ఉంది. సర్లేదులే అని చెప్పి ఇంకా నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంటికి రాగానే హెల్త్ అనేది చాలా అప్‌సెట్ అయిపోయింది. మళ్ళా తర్వాత డైలీ రొటీన్ వ్లాగ్స్ కదా! మళ్ళీ నేను నా వీడియోస్ చేసుకుంటూ పని చేస్తుంటే లేట్ అయిపోతుంది. ఇంకో పక్క గూడా హెల్త్ అనేది మంచిగా లేదు అని చెప్పేసి ఇన్ని రోజు నుంచయితే వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. కానీ మీరందరూ పెట్టిన మెసేజెస్ నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నాను. కానీ మీకు రిప్లై ఇయ్యడానికి నాకు మనసు రావట్లేదనమాట. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను వీడియోస్ అనేది చెయ్యట్లేదు. ఆఫ్ చేశాను కదా! నాకు తెలుసు. నాకు నేనుగా సర్ది చెప్పుకుంటున్నాను. ఇప్పుడు హెల్త్ బాలేదు. కరెక్ట్ సిట్యుయేషన్స్ కూడా కావు కదా! హెల్త్ సెట్ అయిన తర్వాత బీహార్‌కెళ్ళాక మళ్ళీ మన వీడియోస్ అయితే చేసుకొని అప్‌లోడ్ చేయొచ్చులే అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నాననమాట. అంటే నాకు నేనుగా ధైర్యం చెప్పుకున్నాను. కానీ ఎప్పుడైతే మీరు సరిగ్గా ఎందుకు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా? సరిత ఏమైంది? కనీసం షార్ట్ వీడియోస్ అన్నా చెయ్యి అని చెప్పి మళ్ళా తర్వాత అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదక్క నువ్వు అని చెప్పి మీరందరూ అడుగుతున్నారు కదా! మీరు అలా అడగడంతోని నాకే అనిపిస్తుంది. అరే! ఇప్పుడంటే ఇప్పుడు వీడియో చేసి అప్‌లోడ్ చేద్దామా అని చెప్పి. కాకపోతే ఇంక చెప్పినగా హెల్త్ అనేది సెట్ అవ్వట్లేదు. అందుకే నేను మీ మెసేజెస్‌కి కూడా రిప్లై ఇవ్వలేను. నాకు చెప్పాలనిపిస్తుంది. అంటే మీ మెసేజెస్ చూసిన తర్వాత నాకు వెంటనే వీడియో చేసి అప్‌లోడ్ చేస్తే బావుండు అని చెప్పి అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇంక నేను చేయలేను కదా! అందుకే మీ మెసేజెస్‌కి కూడా నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేదు. కాకపోతే మీరందరూ నాకు యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. "అక్క వీడియోస్ చెయ్యి" అని చెప్పి. "సరిత వీడియోస్ చెయ్యమ్మా, ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు" అని చెప్పి. "అక్క హెల్త్ బావుందా? హెల్త్ బాగయిన తర్వాతనే వీడియోస్ చెయ్యి" అని చెప్పి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అంతే. "సిస్టర్ మీ వీడియోస్ ఎందుకు రావట్లేదు? ఎందుకు అప్‌లోడ్ చేయట్లేదు? ఏమైంది? కనీసం ఒక షార్ట్ వీడియో అన్నా అప్‌లోడ్ చేయొచ్చు కదా!" అని చెప్పి మీరందరూ నన్ను చాలా ప్రేమగా అడిగారు. మీరన్నట్టు నేను షార్ట్ వీడియో అప్‌లోడ్ చేద్దామనే అనుకున్నాను. ఇప్పుడు షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయాలన్నా కూడా నేను ఫస్ట్ రికార్డింగ్ చేయాలి గదా! ఇప్పుడు నేను ఎట్లా అంటే నేను డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడెప్పుడు ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకోవాలంటే నేనే మళ్ళీ ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి. ఆ నిమిషం ఆ వీడియో తీసుకోవాలనమాట. ఒకసారి అన్నం తింటున్నప్పుడు, ఒకసారి బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఒకసారి పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు, ఇంకోసారి వేరే పనులు చేస్తున్నప్పుడల్లా నేను ట్రైపాడ్‌ని సెట్ చేసుకొని వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకొని, ఎడిటింగ్ చెప్పి, వాయిస్ చెప్పి, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసేసరికి లాంగ్ వీడియోకి ఎంత టైం పడుతుందో, ఆ వీడియోకి గూడా అంతే టైం పడుతుంది. అందుకే నేనైతే షార్ట్ వీడియో గూడా అప్‌లోడ్ చేయలేదు. ముందుగా మీ అందరికీ అయితే సారీ అయితే చెప్తున్నాను. నా వీడియోస్ కోసం వెయిట్ చేసిన మీ అందరికీ ఒక మంచి హగ్ అనమాట నా తరపు నుంచి. నాకే మీ కామెంట్స్ చూస్తుంటే అనిపించింది నేను ఇంతమందిని సంపాదించుకున్నానా అని చెప్పి ఒక పెద్ద గర్వం అనమాట. నేనేదో సాధించానని చెప్పి. ఈ హ్యాపీనెస్ కూడా నాకు మీరిచ్చిందే అనమాట. దీంతో పాటుగా నాకు మన సబ్‌స్క్రైబర్స్ అయితే ముగ్గురు కలిసారనమాట. వాళ్ళు కూడా నన్ను సరిత అని చెప్పి మంచిగా అయితే పిలిసారు. అది నేను చెప్తాననమాట ఎవరెవరిని కలిసాను అని చెప్పి. ఇక్కడైతే నేను బీహార్‌కి మొన్నొచ్చినా అనమాట. 13థ్ రోజు ఈవినింగ్ 5:30కి మా ఇంటి దగ్గర ట్రైన్ ఎక్కితే, 15థ్ రోజు మార్నింగ్ 4:30కి అయితే కహల్గాన్‌లో దిగినాం. ఇంటికి రాగానే ఇక ఆ రోజు మొత్తం ఎట్లుంటది, ఇల్లు మొత్తం కొంచెం చాలా మెస్సీగా అయిపోయిందనమాట. మాకు బల్లులు ఎక్కువగా ఉంటాయి. అవే పాడు చేశాయనమాట. ఆ క్లీనింగ్ చేసేసరికి ఒక 11, 12 అయిపోయింది. జస్ట్ పైన పైనే క్లీనింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన రోజే కాబట్టి ఏ వస్తువు ముట్టుకున్నా గూడా మొత్తం దుమ్మే ఉంటుంది కదా! ఇగ పిల్లలకి తినిపియాలి. మళ్ళీ వాళ్ళు కూడా 3 డేస్ నుంచి జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా! అందుకే నేను 15థ్ రోజు మొత్తం వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేశాననమాట. తర్వాత ఇదొచ్చేసి
వీడియో. నేను 16థ్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. వ్లాగ్ అంటే మరీ ఇంటి పనులేం లేవు. ఎప్పుడైనా సరే నేను జర్నీ చేసి ఇంటికి రాగానే ఫస్టు ఇల్లనేది క్లీన్ చేసుకుంటాననమాట. ఈరోజు కూడా అదే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను బయట ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత ఇంకా ఆకులన్నీ ఎక్కువగా అయిపోయినాయనమాట. అవంతా ఒక పక్కకి నెట్టినా. అయితే నేను వాటిని అది అగ్గిపుల్ల పెట్టి నేను మంట పెడదాం అనుకుంటే ఇగ నా చుట్టూ 3 కార్లున్నాయనమాట. ఇగో మా పక్కన ఆంటీ వాళ్ళది రెడ్ కలర్ కారు ఎప్పటికి ఉంటదనమాట ఆడనే. ఇక అందుకే మళ్ళా నేను ఇక్కడ మాకు నిమ్మకాయ చెట్టు ఉంటదనమాట. అక్కడ తెచ్చి మంట పెడతా. ఈ పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా చుట్టాలొచ్చినట్టుర్రు. వాళ్ళకి ఒక కారొచ్చింది. ఇక మా ఇంటి ముంగటనేమో ఆంటీ వాళ్ళు ఎళ్ళిపోయారని చెప్పినా గదా! వాళ్ళ ప్లేస్‌లో అంటే అదే జాబ్‌కి సంబంధించి ఇంకొక ఫ్యామిలీ వచ్చిందనమాట. వాళ్ళకి టాటా సుమో ఉంది. అవన్నీ ఎదురుంగానే పెట్టినంక ఇగ నేను మంట పెట్టిననుకో వాళ్ళందరూ నన్ను కొట్టడం ఖాయమనమాట. ఎందుకంటే ఎంతో దూరంగా పెట్టినా గూడా కార్‌కి ఏమైనా అయితదో అని జెప్పేసి వాళ్ళు గూడా భయపడుతూ ఉంటారు. వార్నింగ్ జేస్తారనమాట. ఇగ ఒక్కసారి జెప్తే మనకు అర్థమైతది గదా! అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో అట్లా ఊడుస్తుంటే ఆ పక్కన ఆంటీ చెప్పిందనమాట. "మా కారుంది. నువ్వు మా కార్‌కి కొంచెం దగ్గరలో మంట పెడితే కాలిపోతది. వద్దు" అని జెప్పింది. ఇగ అప్పటినుంచి మళ్ళా వీళ్ళతోని ఎందుకులే చెప్పించుకోవడం అన్నట్టుగా నేనైతే వాళ్ళు లేనప్పుడు అంటే దూరంగా ఉన్నప్పుడే పెడతాను. ఇప్పుడు గూడా అంతే. కొంచెం నేను పక్కకు తీసుకొచ్చాను. కానీ మా ఇంటి ముంగట వాళ్ళది పక్కనే ఉందనమాట. అందుకే ఆ కారు పోయిన తర్వాత మంట పెట్టేద్దాం అని జెప్పి లోపలికొచ్చిన. ఇంట్లో అయితే చాలా పనులున్నాయి గదా! ఇగ ఈలోపుగానే బయట నల్లొస్తుందనమాట. నల్లొచ్చేటప్పుడు వాటర్ అన్నీ వేస్ట్‌గా పడిపోతూ ఉంటాయనమాట. అందుకే ఆ టైంలో కొంచెం బట్టలుతికితే ట్యాంక్‌లో నిండి ఎక్స్‌ట్రా వాటర్ అనేవి బయటికి పోతుంటాయి కదా! ఆ వాటర్‌ని యూజ్ చేసుకుంటే ట్యాంక్‌కి కొంచెం వెల్త్ అయినా గూడా మళ్ళీ నిండిపోతుందని జెప్పి వాషింగ్ మిషన్‌లో బట్టలేసుకొని ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. అయితే నేను మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు. పిల్లలకి ఈరోజు స్కూల్ ఉందనమాట. పొద్దున్న 5 గంటలకు లేసి ఉప్మా చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. కానీ మెసేజ్ చూస్తేనేమో ఎండ కొట్టడం వల్ల అక్కడ నర్సరీ వాళ్ళకి తర్వాత ఎయిత్ క్లాస్ వరకు హాలిడేస్ అనేవి ఇచ్చిండ్రు. ఒక 3 డేస్. ఇంకా అందుకే మా సార్ అన్నారు గదా! పిల్లలకి ఎట్లాగో స్కూల్ లేదు. నేను 10:00కే వస్తాను కాబట్టి టిఫిన్ ఏమొద్దు అంటే, సర్లే అని చెప్పి ఇంకా నేను అక్కడ కడాయిలో ఆయిల్ పోషిన, అది పక్కన పెట్టిన. ఇక టీ పెట్టుకున్నా అనమాట. ఈలోపే పాలాంటీ అయితే వచ్చింది. ఈమె దగ్గర నేను ఇంతకు ముందుకు పాలు తీసుకునేదాన్ని కాదు. వేరే అంకుల్ దగ్గర తీసుకునేదాన్ని. అంకుల్‌కి నేను చాలా సార్లు చెప్పినా అనమాట. పాలలో కొంచెం ఎక్కువగా నీళ్లు కలుపుతుండు. నేను చాలా సార్లు అడిగితే, అవి ఆవు పాలు గదా! అంతే పల్చగుంటాయి, అంతే పల్చగుంటాయని జెప్పి చెప్తూ ఉన్నాడనమాట. అందుకే ఇంకా 2 ఇయర్స్ ఆ అంకుల్ దగ్గరనే తీసుకున్నాను. లాస్ట్‌లోకొచ్చేసరికి చాలా రిక్వెస్ట్ చేశాననమాట. అంకుల్ ఏమంటున్నారంటే, "పెరుగులో గూడా ఎక్కువ నీళ్లు నీళ్లు వస్తుందనమాట. మజ్జిగలాగా అయిపోతుంది. ఏంటి అంకుల్ ఇట్లా వస్తుందంటే" లేదు ఆవు పాలు గాబట్టి అట్లనే వస్తాయని జెప్పి అంకుల్ అన్నారు. ఇంకా చాలా సార్లు చెప్పి చెప్పి ఇంక నేనే అలసిపోయినా అని చెప్పి ఈ ముసలామె ఉంది గదా! ఆమె మంచిగా పాలు పోస్తదనమాట. చిక్కటి పాలే. అప్పుడప్పుడు ఏమన్నా తిక్కుగా చేయాలనుకుంటే పన్నీర్ కానీ, లేదా ఏదైనా అది ఉంటది గదా! కలాకండ్ చేయాలంటే ఆమె దగ్గర నుంచి తీసుకునేదాన్ననమాట. ఇంకా ఈ రోజు నుంచి తన దగ్గర నుంచే పాలు తీసుకుంటున్నాను. ఒకవైపయితే ఫస్ట్ వంట చేస్తున్నాననమాట. ఇంట్లో పనులు చాలా ఉన్నాయని చెప్పాను గదా! వంట చేసుకుంటూ పనులు చేసుకున్నామనుకో లేట్ కాదు. మళ్ళా మా సారొచ్చే వరకు అన్నం, కూర రెడీ అవుతుందన్నట్టుగా అయితే వంట అయితే చేస్తున్నా. ఇగ ఈటి నుంచయితే వీడియో ఒకటుంటది. నా ముచ్చట ఒకటుంటదనమాట. మీ అందరికి వీడియో చూస్తుంటేనే అర్థమైతుంటది నేనేం చేస్తున్నాను అని చెప్పి. ఇక ఏంది సరితో అంత స్పెషల్‌గా చెప్పబడితివి ఆ స్పెషల్ ముచ్చట ఏంటో మాకు గూడా జెప్పు జరా అని జెప్పి మీరందరూ వెంటనే అనుకుంటున్నారు గదా! నాకు దెలుసు మీరనుకుంటున్నారు గానీ, ఏంటి అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను ఇంటికెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ బీహార్‌లో ఉంటున్నాను కాబట్టి నేను వ్లాగ్స్ చేస్తున్నట్టు ఎవరికీ తెలీదు. మా చుట్టుపక్కల వాళ్ళకే తెలీదనమాట. ఇగ నన్నెక్కడ ఎవరు గుర్తుపడతారు చెప్పండి. ఇంటికెళ్ళినప్పుడు గూడా ఎప్పుడన్నా అనుకునేదాన్ని బయట వాళ్ళు వీళ్ళు ఇలా మా సబ్‌స్క్రైబర్స్ ఇట్లా కలిసిండు, అట్లా కలిసిండని జెప్తారు గదా! నాకు గూడా ఎవరైనా ఒక్కరైనా కలుస్తారా అని చెప్పి ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అంటే అనుకుంటే దాన్ననమాట బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అంటే మా ఊరోళ్ళు కాకుండా, మా చుట్టాలు గాకుండా, మా దోస్తులు గాకుండా తెలవనోళ్ళుంటారు గదా! వాళ్ళు కలిస్తే బావుండని జెప్పేసి. కానీ ఇప్పుడు నేను వాళ్ళని కూడా తెలవనోళ్ళు అని చెప్పననమాట. నన్ను కలిసిన వాళ్ళు గూడా నా సిస్టర్స్ అనే నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని కలిసిన మూమెంట్ అంత స్పెషల్‌గా అనిపించిందనమాట.
ఇక కలిసిండ్రు అంటున్నావు. ఎవరు కలిసిండ్రు? ఏంది? ముచ్చటేంది? అని చెప్పకుండా ఇదంతా చెప్తావేంది సరదా అని మీరు అడగొచ్చు. ఇక చెప్తున్నా ఆడికే వస్తున్నానన్నమాట. ఫస్ట్ కలిసిన మన సబ్‌స్క్రైబర్ అనమాట. తను చాలా చిన్న ఏజ్ లాగానే ఉంది. చూస్తే అయితే మ్యారేజ్ కానట్టుగా ఉందనమాట. ఎందుకు అట్లా చెప్పినా అంటే, ఇగో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తున్నాననమాట. అంటే ఆటోలో వస్తున్నాను. ఆ రోజు బస్‌లో మస్తు పబ్లిక్ ఉన్నారనమాట. ఇగ నేను బ్యాగ్ తీసుకొని, ఇద్దరు పిల్లల్ని తీసుకొని బస్‌లో నిలబడడం చాలా కష్టమని నాకనిపిచ్చింది. అందుకే నేనైతే ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఇక్కడ ఆటోలో 2 సీట్లుంటాయనమాట. ఖచ్చితంగా ఆటోలో నలుగురు గూసోవాలి. ఒక సీట్‌లో నలుగురు గూర్చుండ్రు. ఆ తర్వాత ఇక్కడ ఎదురుంగా ఒక చిన్నది చెక్కలాగా ఉంటదనమాట. ఆ చెక్కకు నేను ఇట్లా దిగే వైపు గాకుండా ఇటువైపు కొంచెం ఒకటి రాడ్‌లాగా ఉంటదనమాట. అక్కడ గూర్చున్నా. కూర్చున్న తర్వాత ఇంకా కన్నయ్య, విషు గూడా పక్కనే కూర్చుర్రు. నేనేం చెప్పానంటే, "విషుకి గూడా చార్జ్ ఇస్తాను. కూర్చొనియండి" అని చెప్పి ఆటో ఆయనకి చెప్పిననమాట. ఇక నేను లాస్ట్ కూర్చున్నా గదా! ఇగ హైవే మీద పోతున్న వెహికల్స్ అన్నీ చూసుకుంటా వస్తున్నా. నా జర్నీ వచ్చేసి చౌటుప్పల్ నుంచి చిట్యాల వరకనమాట. ఇంకా నేను అట్లా వస్తుంటే కొద్ది దూరం వచ్చేసామనమాట. అటు ఇటు వెలిమినేడు దాటినామనుకుంటా. అప్పుడు పోతుంటే మా పక్కనే ఇట్లా కారొస్తుందనమాట. అక్కడ వెహికల్స్ అనేవి అందరివి పోతుంటాయి, వస్తూ ఉంటాయి. పక్కనే కారు పోతూ ఉందనమాట. ఇగ నేను అంటే ఆ కార్‌నే కాదు అన్ని కార్లని చూస్తూ ఉన్నాను. సడెన్‌గా ఒక కార్ విండో అయితే కిందకి తీశారనమాట. ఇగ ఒక అమ్మాయి ఇట్లా చెయ్యి పైకి లేపి హాయ్ అక్క అంటే, నేను అటు ఇటు చూసాననమాట. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు గదా! హాయ్ అక్క అంటే ఇంకెవరినో బైక్ మీద పోయే వాళ్ళనో అటు ఇటు పోతుంటారు గదా! రోడ్ అన్నప్పుడు వాళ్ళననుకున్నాను. సరితక్క నిన్నే అని జెప్పేసి ఇట్లా ఆ అమ్మాయి చెయ్యి ఊపింది. నేను షాక్ అయినాననమాట. ఎందుకంటే అప్పుడు మనకు తట్టదనమాట. అంటే మన వీడియోస్ చూడొచ్చేమో, చూసి గుర్తుపట్టిందేమో అని జెప్పేసి. ఎందుకంటే మన వీడియోస్‌కి అంత రీచ్ ఏమి ఉండదు. అంత స్పెషల్‌గా అంటే షాక్‌లో ఉన్నప్పుడు అవన్నీ ఏం గుర్తు రావనమాట. అంత స్పెషల్‌గా అని జెప్తున్నా. ఇగ హాయ్ అనడంతోని నేను ఇట్లనే చూసాను. "అక్క నేను మీ సబ్‌స్క్రైబర్‌ని" అని చెప్పేసి అట్లా చెప్పిందనమాట. ఆమె చెప్పింది నాకర్థం కాలే. ఎందుకంటే ఫస్ట్ హాయ్ చెప్పినప్పుడేమో కారు, ఆటో పక్క పక్కనే ఉన్నాయి. తర్వాత మధ్యలో ఎన్నో కార్‌లొస్తుంటాయి గదా! వెంటనే తనేం చేసిందంటే ఫోన్‌లో నా ఛానెల్ ఓపెన్ చేసి ఇలా విండో నుంచి చూపించిందనమాట. అది వన్ వే రోడే అనమాట. అంటే ఒక దిక్కు ఇట్లా ఎదురుగా పోతే, ఒక దిక్కేమో ఇట్లా అపోజిట్‌లో వస్తాయనమాట. ఇక తను పక్కనే వచ్చినప్పుడు ఫోటో చూపించినప్పుడు నాకనిపిచ్చింది, నేను మీ వీడియోస్ చూస్తాను. చాలా బావుంటాయి అన్నట్టుగా అయితే తను వాయిస్‌తోని చెప్తూ యాక్టింగ్ చేసిందనమాట. అలా అర్థమైంది. ఇంకా అలా చెప్పగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అది ఒక 1 మినిట్ సంభాషణ ఉంటది గదా! అట్లనే జరిగిందనమాట. ఎందుకంటే రోడ్ మీద కార్‌లన్నీ చాలా స్పీడ్‌గా పోతుంటాయి గదా! ఆటోని ఓవర్‌టేక్ చేసే కార్‌లన్నీ పోతుంటాయి. ఇంకా ఆ కార్‌లో ఉన్నవాళ్ళు ఆ సిస్టరు నన్ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది కాబట్టే వాళ్ళ ఫాదరో లేకపోతే ఎవరో గాని కారు కొంచెం స్లోగా పోనిచ్చారు. వాళ్ళ మదరో ఎవరో తెలీదు. ఎనకంగా ఉందనమాట. తను పట్టు చీర కట్టుకొని నగలేసుకుందనమాట. అందుకే నేను మదరో ఎవరో అని అన్నాను. తను కూడా హాయ్ మీ వీడియోస్ బావుంటాయని చెప్పింది. నేను థాంక్ యూ అనే చెప్పాను. ఇక వెంటనే ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్తున్నాం బాయ్ అని చెప్పి. ఆ 1 మినిట్ మాట్లాడినా కూడా అది నాకు చాలా స్పెషల్‌గా అంటే స్పెషల్‌గా అనిపించిందనమాట. ఎంతో సంతోషం అనిపించింది. ఆ మూమెంట్‌లో నేను ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి అట్లా అనిపించిందనమాట. కానీ ఇంటికొచ్చిన తర్వాత అనిపించింది ఇంకా అంతా ఒక నిమిషం మాట్లాడినా గూడా పేరు తెలుసుకుంటే బావుండు అని చెప్పేసి అదొక చిన్న బాధైతే అనిపించింది. ఒకవేళ మీరు నా వీడియోస్ డైలీ చూస్తున్నట్టయితే మీ పేరేంటో కామెంట్ చేసి చెప్పమని నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకు అంటే 1 మినిట్ మాట్లాడినా గూడా మీరు నన్ను గుర్తుపట్టి విధానము, మీ ఫేస్‌లో వచ్చిన హ్యాపీనెస్‌ని నేను మర్చిపోలేకపోతున్నాను. అది మీకన్నా ఎక్కువ నాకే స్పెషల్‌గా అనిపించింది. కానీ పేరు చెప్పకుండా వెళ్ళినందుకే కొంచెం బాధగా అనిపించింది. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంశి అక్క అనమాట. ఆ అక్క ఖమ్మం నుంచి ముంబైకి వెళ్తుందంట. మా ఇంటి దగ్గర నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అక్కడి నుంచి మార్నింగ్ టైంలో వాళ్ళు ఖమ్మం నుంచి ముంబై వెళ్తున్నారని చెప్పాను గదా! ఆ టైంలోనే టిఫిన్ చేసే టైంకి ఆ అక్క అయితే వచ్చింది మా ఇంటికి. వచ్చిన తర్వాత మా మామయ్యని చూసి గుర్తుపట్టిందంట. మీరు సరిత వాళ్ళ మామయ్య కదా! అని చెప్పి. అప్పుడైతే ఆ అక్కకి తెలీదు నేను ఇంట్లో ఉన్నానా అని చెప్పి. ఇగ మా చింటూ ఉంటే పిన్ని ఎవరో వచ్చి నిన్ను అడుగుతున్నారు అని జెప్పి
మా చింటూ చెప్పడంతో నేనైతే బయటికెళ్ళినాను. అయితే వెళ్ళగానే ఆ అక్క గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితుందనమాట. అంటే ఫేస్‌లో స్మైల్ ఉంటది గదా! స్మైల్ ఉంటుంది. నాకేమో అంటే ఇప్పుడు నా వీడియోస్ చూసే వచ్చారు, లేకపోతే మమ్మల్ని గుర్తుపట్టొచ్చారు. ఇవేం ఫస్టు మనకు గుర్తు రావనమాట. కాకపోతే ఎవరు వీళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు కావచ్చా? లేదు అంటే ఫ్యామిలీకి సంబంధించిన చుట్టాలా? నేనెప్పుడు చూడలేదు అని జెప్పి ఇవే అనుకుంటుంటాం గదా! వేదాంశి అక్కని చూడగానే గూడా నాకట్లనే అనిపిచ్చి నేను కొంచెం ఆలోచిస్తున్నాను వాళ్ళ పాపుండి. తను మీ సబ్స్క్రైబర్ అని చెప్పి చెప్పిందనమాట. ఆ అక్క వాళ్ళ మదర్ గూడా నా వీడియోస్ అయితే చూస్తారంట. ఆ అక్క ఇంటికొచ్చి మరి అంటే తను ముంబైకెళ్తుంది. వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, ఆ అక్క ముగ్గురు ఉన్నారనమాట. ఇంకా ఆ అక్క దిగి మా షాప్ దగ్గర వెయిట్ చేసి నన్ను కలిసి "సరిత ఎట్లున్నావు?" ఫస్టే సరిత అన్నది. "సరిత ఎట్లున్నావురా? మంచిగున్నావా?" అంటే, "ఆ! మంచిగున్నా అక్క" అని చెప్పి నేను మాట్లాడినా. నాకేంటి అంటే మీరేమో నన్ను చూసే గుర్తుపడుతుర్రు. నేనేమో మీ కామెంట్స్ చూస్తే మిమ్మల్ని గుర్తుపడతాననమాట. అంతే కదా! ఎందుకు అంటే మనం పెట్టుకునే చిన్న మెసేజ్ అయినా కూడా అది ఎట్లుంటదంటే మన గుణాన్ని తెలియజేస్తుంది గదా! మీరు నాకు తెలియకున్నా గూడా మీరు నన్ను పిలిచే పిలుపులోనే అర్థమవుతుందనమాట. ఎంత దగ్గరగా చూస్తున్నారో. ఆ అక్క గూడా సరిత అనేసరికి నాకు మస్తు హ్యాపీగా అనిపించిందనమాట. కొద్దిసేపు మాట్లాడింది. అప్పటికే నేను విషుకు, కన్నయ్యకు చెరుగట్టులో గుండు చేయించాననమాట. పిల్లలిద్దరూ మంచిగున్నరా అని చెప్తే ఇంక వాళ్ళని కూడా తీసుకొచ్చాను. ఇక నాకు ఆ అక్క ఉన్నంత సేపు నాకేం ఆలోచన రాలే. అక్కని చూస్తూ ఉండిపోయాను. అదొకటి, ఇదొకటి మాట్లాడుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినవారా అని జెప్పేసి అడిగింది. అమ్మ వాళ్ళు మంచిగున్నరా? అమ్మ వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిండ్రా అని అడిగింది. అన్ని విషయాలయితే ఆ అక్క అడుగుతుంది. నేను చెప్తూ ఉన్నాననమాట. అయితే నేను అక్కని ఇంట్లోకి రమ్మని చెప్తే, ఆ అక్క అయితే ఇంట్లోకి ఏం రాలేదు. పనుందిరా పోతున్నాము, లేట్ అవుతుందని చెప్పిండ్రు. కానీ నాకప్పుడు అర్థం కాలే. ఆ అక్కతోని మాట్లాడుతున్నంత సేపు ఆ అక్క అడుగుతుంది. నేను ఆన్సర్స్ చెప్తున్నాను. మళ్ళీ ఇద్దరం నవ్వుకుంటున్నాము. అక్కనేమో లేట్ అవుతుంది పోవాలి అన్నట్టుగా ఆ అక్క కొంచెం హడావిడిగా ఉందనమాట. కానీ నేను ఆ అక్కని ఫేస్ చూస్తూ నేను మర్చిపోయాననమాట. అక్క వాళ్ళు కరెక్ట్‌గా 9 లోపే వచ్చారనమాట. మార్నింగ్ 8 అట్లా అవుతుంది. టిఫిన్ తినే టైంకే వచ్చారు. కనీసం నేను వాళ్ళని టిఫిన్ తినమని కూడా అడగలేదు అని చెప్పి నాకైతే చాలా బాధ అనిపించింది. కొంచెం దూరం పోగానే అరే! ఫోను నంబరు అన్నా తీసుకుంటే బాగుండే. నువ్వు వెంటనే ఫోను చేసేదాన్ని గదా! అని చెప్పి అనిపించిందనమాట. నేను ఇంకా ఆ అక్క కారెక్కి కొంచెం వెళ్ళగానే ఫాస్ట్‌గా వచ్చి నేనైతే నా ఛానెల్ ఓపెన్ చేశాననమాట. అంటే రీసెంట్ వీడియోలో గూడా ఏమన్నా కామెంట్ చేసి ఉంటారా అని చెప్పి. అందుకే ఇంక నేను అదొక్కటి అడగలేనందుకే బాధగా అనిపించింది వేదాంశి అక్కని. అక్క మీరైతే ఈ వీడియో చూస్తూనే ఉంటారు. మీకు కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంటికి పిలిచినా, ఇంటి లోపలికి గూడా రమ్మని అడిగినా, మీరేమో వెళ్ళే హడావిడిలో ఉన్నారు. కనీసం నేను టిఫిన్ చేయని గూడా మిమ్మల్ని అడగలేదక్క. అందుకైతే నేను సారీ చెప్తున్నాను. మీతో మాట్లాడుతుంటే నాకు వేరే ఆలోచన ఏం రాలేదక్క. అందుకే నేను మిమ్మల్ని అడగలేదు. అడగనందుకు గూడా నాకు బాధ అనిపిచ్చింది. నేను ఇంట్లో కూడా పిలిసాను. మీరేమో టైం అయితుందిరా అని చెప్పి మీరన్నారు. ఇంట్లోకొస్తానన్నా టిఫిన్ కాదు డైరెక్ట్‌గా అప్పుడే వంట చేస్తున్నాను. మీకు వేడి వేడిగా వండి పెట్టేదాన్ని. కానీ మీకేమో టైం లేదు అన్నారు. నాకేమో మిమ్మల్ని కనీసం టిఫిన్ చెయ్యమని చెప్పే ఆలోచన కూడా రాలేదక్క. తప్పుగా అయితే అస్సలు అనుకోకుర్రి. ఇగ అక్క వెళ్ళిన తర్వాత కూడా నాకు మెసేజ్ చేశారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. "సరిత హెల్త్ ఓకేనారా? వీడియోస్ ఎప్పటినుంచి చేస్తావు" అని చెప్పి. ఆ అక్క గూడా అడిగారు. ఆ అక్కతో పాటుగా ఇంకా అడిగారనమాట చాలామంది మీరందరూ. మీ ప్రేమకి నేను చాలా ఫిదా అయిపోయాననమాట. ఈ ఒక్క మాట అయితే చెప్తా. ఇంకొక సబ్‌స్క్రైబర్ కలిసిందని చెప్పినా గదా! ఆ అక్క గురించయితే రేపటి వీడియోలో చెప్తాను. ఈరోజు నేనేం చేశానంటే, ఇగ ఇంటి దగ్గర నుంచి రాగానే ఇక్కడ కిచెన్ మొత్తం మీకు తెలుసు గదా! వెళ్ళేటప్పుడు నేను 1 వీక్, 2 వీక్స్ ముందే క్లీన్ అయితే ఏం చేయలేదు డబ్బాలు గూడా. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. ఇవి క్లీన్ చేసి బయట అయితే పెట్టినా. పెట్టగానే నాకనిపిచ్చింది వర్షం వస్తదేమో అని చెప్పి. అందుకే పైకి, కిందికి చూస్తూ ఉన్నాననమాట. అంటే పైకంటే ఆకాశం వైపు చూస్తున్నాను. మబ్బులన్నీ వర్షం వచ్చేటట్టుగా పట్టేసినాయి. ఇంక ఈ సామానేమో ఇంట్లో పెట్టుకోవాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయాననమాట. మరి ఇంతకి వర్షం వచ్చిందా? రాలేదా? మరి ఈ సామాను బయటనే ఉందా? లేకపోతే ఇంట్లోకి తీసుకెళ్ళినా? కిచెన్ క్లీన్ చేశానా? లేదా? అని చెప్పి రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తుంది. బాగా మబ్బులు పట్టినాయి కదా! పెద్ద వర్షం వస్తదేమో! రేపైతే మనం కలుద్దాం. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయమనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ మరి. గుడ్ నైట్.